వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్లోని రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. భారత్ పాక్ ఉద్రిక్తతలు, దేశంలో జరిగిన పరిణామాల దృష్ట్యా సమావేశం. పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు. బోధన్ సాలూరా మండలాల్లో విస్తృతంగా పర్యటించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. బుద్ధ మందిర్లో నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు. హింస సహకార సంఘం నూతన భవనానికి భూమి పూజ. బోధన్ గ్రంథాలయంలో కంప్యూటర్లు ప్రారంభం. ఘనంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా జన్మదిన వేడుకలు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు, కార్యకర్తలు. ఇందల్వాయి మండలంలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. ఎల్లారెడ్డిపేట గ్రామంలో గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే. సీఎం రేవంత్ రెడ్డి ఖజానాలో 20,000 కోట్లు చేరాయి. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఆరోపణ. ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో కాంగ్రెస్ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆరోపణ. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. 5వ పెళ్లి చేసుకుంటానని చిత్రహింసలు పెడుతున్న భర్త నుంచి రక్షణ కల్పించండి. నగరంలోని హనుమాన్ నగర్లో బాధితురాలు లక్ష్మి ఆవేదన. భర్త శ్రీకాంత్ను శిక్షించాలని, నాకు నా పిల్లలకు మెయింటెనెన్స్ ఖర్చులు ఇప్పించాలని అధికారులకు వీడ్కోలు. హైదరాబాద్లోని రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లోని రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. భారత్ పాక్ ఉద్రిక్తతలు, దేశంలో జరిగిన పరిణామాల దృష్ట్యా సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితులను గవర్నర్కు ముఖ్యమంత్రి వివరించారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. సాలూరా మండలం హున్సా గ్రామంలో సోమవారం మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా పంచశీల బుద్ధ మందిర్ను ప్రారంభించారు. సాలూరా మండలంలోని హున్సా గ్రామంలో బుద్ధ మందిర్లో నాయకులతో కలిసి ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో బుద్ధ మందిరం నిర్మించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరిని అభినందించారు. బుద్ధ భగవానుడి ఆశయాలను ఆచరణలో పెట్టాలన్నారు. యువత ఆయన సన్మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ నందన్, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి, పీసీసీ డెలిగేట్ గంగాశంకర్, సాలూరా మండల అధ్యక్షులు మందన్న రవి, బోధన మండల అధ్యక్షులు నాగేశ్వరరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, సాలూరా పిఎస్సిఎస్ చైర్మన్ అల్లె జనార్దన్, బోధన్ ఏఎంసీ చైర్మన్ చీలశంకర్ తదితరులు పాల్గొన్నారు. యువకులందరూ ఐక్యమత్యంగా బుద్ధ భగవాన్ మందిరం కట్టాలన్న ఉద్దేశంతో బహుశా మరి 25-26 లక్షలతో కట్టినందుకు కమిటీ మెంబర్స్ని, వాళ్ళ కంట్రిబ్యూషన్ చేసిన అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మీరందరూ యువకులు ఏ పని చేసినా, చదువుకున్నా, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ జన్మదినం సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కిషన్గంజ్లోని వాసవి కన్యక పరమేశ్వరి ఆలయాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ దర్శించుకుని పూజలు చేశారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పేషెంట్లకు నిర్వహించే పండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే నీలకంఠేశ్వర ఆలయంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా దుబ్బ అరుంధతి నగర్ శివాలయం దగ్గర నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్వాడి గల్లీలోని డిఎస్ఎన్ ఆఫీసులో నిర్వహించే రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్నారు. నాగారంలోని 80 క్వార్టర్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద దగ్గర నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే వన్ని చౌరస్తాలో నిర్వహించే మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిఎల్ఎంఎస్ పెట్రోల్ బంక్ దగ్గర నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా కొత్తగంజ్లోని శివాలయం దగ్గర నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కమిటీ సభ్యులకు మరియు ఆర్యవైశ్య సంఘ పట్టణ సంఘ అధ్యక్షులకు మరియు కార్యవర్గ సభ్యులకు, ఇతర వైశ్య సోదరులందరికీ కూడా మరియు నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. భారత్ మాతాకి జై జవాన్ జై కిసాన్. వెంకటాపూర్ మండలం రామానుజపురంలోని ఎరుకల నాంచారమ్మ జాతరకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు.
వెంకటాపురం మండలం రామానుజపురంలో ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికిన తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం అధ్యక్షుడు లోకిని రాజు, కేతిని రాజశేఖర్, లోకిని సమయ్య, మానపాటి రమేష్, ఇతర ఆదివాసీ ఎరుకల సంఘం నాయకులు పాల్గొన్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీ నరసింహారావు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు, ఎరుకల కులస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఎరుకల నాంచారమ్మ జాతర సందర్భంగా ఎరుకల సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎరుకల ఆత్మగౌరవం కోసం 6 గంటలు ప్రయాణించి హైదరాబాద్ నుంచి ఈ రోజు ఈ జాతరకి వచ్చాను. ఎరుకల నాంచారమ్మ జాతర ప్రభుత్వం చేయితనివ్వాలి. మంత్రి సీతక్క జాతర పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎరుకల నాంచారమ్మ జాతర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఆలయ నిర్మాణంలో మా పాత్ర కూడా ఉంటుంది. అత్యంత వెనుకబడిన ఎరుకల సామాజిక వర్గం నుంచి పారిశ్రామికవేత్తలు కావాలని ఎరుకల ఎంటర్ప్రెన్యూర్షిప్ను కేసీఆర్ అమలు చేశారు. ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో కాంగ్రెస్ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జీవో 7 ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. గ్రామ సభల్లో తీర్మానం చేసిన తర్వాతనే లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని చెప్పి 17 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క ఇల్లును కూడా కట్టలేదన్నారు. కాంగ్రెస్ నాయకులు ఒక్కో లబ్ధిదారుని వద్ద 50,000 తీసుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు ఎవరి పేరు చెబితే వారిని లబ్ధిదారుల లిస్టులో చేరుస్తున్నారని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు లబ్ధిదారుల ఎంపిక ఒక్క గ్రామ సభ కూడా పెట్టలేదన్నారు. ఎంపికలు మొత్తం కాంగ్రెస్ నాయకుల ఇళ్లలోనే జరుగుతున్నాయని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఎంపికలో అవకతవకలు జరిగితే దరఖాస్తుదారులతో కలిసి బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. కాంగ్రెస్ నాయకులు తయారు చేసిన ఎంపికలను గ్రామాల్లో వ్యతిరేకించాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం కాంగ్రెస్ నాయకుల జేబులో నింపడానికే పెట్టారని తెలిపారు. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవతి అనిల్ కుమార్ కాంగ్రెస్ నాయకులకే పథకాలు ఇవ్వాలని బహిరంగ సభలో మాట్లాడారని అన్నారు. అనిల్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పథకాల అమలు కోసం కాంగ్రెస్ సొంత డబ్బు ఖర్చు చేయడం లేదని, ఇది ప్రజల సొమ్మని అన్నారు. లబ్ధిదారుల ఎంపికలో అధికారులు కాంగ్రెస్ నాయకులు చెప్పింది చేస్తే తర్వాత కోర్టుకి లాగుతామని హెచ్చరించారు. జిల్లాలో వడ్ల కొనుగోలు ప్రక్రియ మందకొడిగా సాగుతుందన్నారు. సన్న వడ్లను రైస్ మిల్లర్లు తీసుకోవడం లేదన్నారు. మొత్తం జిల్లాలో 14 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండితే కొనుగోలు కేంద్రాలకు 9 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చాయన్నారు. ఇందులో 7,50,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాల్లో తూకమయ్యాయని తెలిపారు. 1,50,000 మెట్రిక్ టన్నులు ఇంకా కళ్ళలోనే ఉన్నాయన్నారు. వడగండ్ల వానల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లా యంత్రాంగం వెంటనే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 45 రోజులవుతున్నా ఇప్పటి వరకు వరి ధాన్యం కొనుగోలు చేయలేదన్నారు. ఇస్తానన్న బోనస్ సైతం ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వడ్ల కొనుగోలు ఆలస్యం అవుతుందని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేసినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు సమీక్ష నిర్వహించలేదన్నారు. రైతుల మీద కంటే పోటీ మీదనే శ్రద్ధ ఎక్కువగా ఉందన్నారు. వెంటనే వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్, మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సూదం రవిచందర్, సత్యప్రకాష్, నవీద్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులు గ్రామ సభల ద్వారానే ఎంపిక చేయాలనే స్పష్టంగా ఉన్నది జీవో నంబర్ 7లో. కానీ మాకు వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఇప్పటి మటుకు ఒక్క గ్రామ సభ కూడా పెట్టలేదు. గ్రామ సభల్లో నిర్ణయం జరగాల్సినటువంటి లబ్ధిదారుల పేర్లు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లల్లో జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ఊర్లో ఒక 30 ఇళ్ళు శాంక్షన్ అయితే ఒక ఐదుగురేమో నిజమైన లబ్ధిదారులు ఒక 5 పేర్లు రాసి ఇక సగం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. నిజామాబాద్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 121 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జెడ్పీసీఓ సాయగౌడ్ పాల్గొన్నారు. సాలూరం మండలంలోని హుంసా సహకార సంఘం నూతన భవనాన్ని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. సాలూరం మండలంలోని హుంసా గ్రామంలో హుంసా సహకార సంఘం నూతన భవనం నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మందన్న రవి ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యేని ఘనంగా గజమాలతో సన్మానించారు. అనంతరం పాలకవర్గం సభ్యులందరూ కలిసి ఎమ్మెల్యేని హుంసా రైతు వేదిక మరమ్మతులకు, రైతు వేదిక చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు కోసం వినతి పత్రం సమర్పించగా అందుకు గౌరవ శాసనసభ్యులు సానుకూలంగా స్పందించి వెంటనే ఆ రైతు వేదిక చుట్టూ ప్రహరీ గోడ
నిర్మాణానికి మరమ్మతులకు వెంటనే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అందుకు హుంసా సొసైటీ పరిధిలోని రైతులందరూ ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, పిసిసి డెలిగేట్ గంగాశంకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వై నరేందర్ రెడ్డి, బోధన్, సాలూరా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించారు. గంగమ్మ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో గంగమ్మ తల్లి దేవాలయం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. మన ఎల్లారెడ్డిపల్లిలో మరి ప్రభుత్వం సహాయంతో మరి గ్రామ పెద్దలేమో చాలా ఎక్కువ ఖర్చు అయిందని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం నుండి 40 లక్షల రూపాయలు ఎండోమెంట్ నుండి ఇప్పించి మరి మీరు కాంట్రిబ్యూషన్ కట్టారు 8 లక్షలు. తర్వాత మళ్ళీ ఇంకా మిగతా విగ్రహాలు కానీ మిగతా గజస్తంభం కానీ మరి ఇంకా చాలా పనులు మేము చేసుకున్నాం అని చెప్పారు. మరి ఇవాళ ఇక్కడ ఎల్లారెడ్డిపల్లి చెరువు గట్టుకు మరి గంగమ్మ తల్లి యొక్క జిల్లా రెడ్ క్రాస్ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, విద్యుత్ శాఖ ఏడీఈ తోట రాజశేఖర్కు రెడ్ క్రాస్లో రాష్ట్రపతి అవార్డు దక్కడం అభినందనీయమని మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. సమాజ సేవలో ముందుంటూ అందరికీ సేవలు అందిస్తూ ప్రగతి సాధిస్తున్న జిల్లా రెడ్ క్రాస్ రాష్ట్రంలోని ప్రగతి పథంలో నడవడం జిల్లాకే గర్వకారణమని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సమాజంకై సేవలు అందించాలని, అప్పుడే అభివృద్ధికి బాటపడుతుందని చెప్పారు. రాజశేఖర్ ఇటు వృత్తిలోనూ అటు సేవా రంగంలోనూ ముందుంటూ ఆదర్శంగా నిలుస్తున్నాడని ప్రశంసించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, రాష్ట్ర సహకార సమైక్య లిమిటెడ్ చైర్మన్, జిల్లా డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారిస్తే ఎందుకు దాచారో సీఎం జవాబు ఇవ్వాలి. స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టాక 1.75 లక్షల ఎకరాలకు ఎవరిది బాధ్యత? నిపుణుల సిఫార్సు లేకుండా చేస్తే జీవోను ఉపసంహరించుకోవాలి. భూములు కుదవపెట్టి వచ్చిన డబ్బు పక్కదారి పట్టించడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1.80 లక్షల కోట్లు అప్పులు చేసింది. 80,000 కోట్లు మాత్రమే అప్పులు వడ్డీల కోసం చెల్లించారు. మిగిలిన 1,00,000 కోట్లు ఎక్కడికి పోయాయి? ప్రభుత్వ అప్పులు వ్యయంపై శ్వేతపత్రం విడుదల చేయాలి. నేను పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తున్నా. 47 నియోజకవర్గాల్లో పర్యటనలో వచ్చిన అభిప్రాయాలే చెబుతున్నా. పార్టీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. పార్టీలో నాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. అది సరికాదు. సమయం వస్తే అన్నీ బయటకు వస్తాయి. నన్ను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తాను. నాపై దుష్ప్రచారం విషయంలో పార్టీ స్పందిస్తుందని భావిస్తున్నానని కవిత తెలిపారు. ప్రతి సందర్భంలో పోయిన ప్రభుత్వం అప్పులు ఎట్లా చేసింది, రాష్ట్రాన్ని ఎట్లా దివాలా తీసిపించింది అనేటటువంటి అంశాల మీద మాట్లాడడం, అదేవిధంగా పదే వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని రావడం, ఖజానా మీద భారాన్ని పెంచడం, కానీ తెచ్చినటువంటి అప్పుతోనే ఒక్కటి కూడా పనికొచ్చేటటువంటి పని చేయకపోవడం అన్నది మనం గత 16 నెలలుగా చూస్తున్నటువంటి సందర్భం. అంతేకాకుండా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న మాట్లాడినటువంటి మాటలు కూడా మనందరం కూడా చూసినాం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా, నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోతున్నా నన్ను చెప్పుల దొంగను చూసినట్టు చూస్తున్నారని. నగరంలోని వినాయక్ నగర్లో, భవానీ నగర్లో ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డిని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరామర్శించారు. నగరంలోని వినాయక్ నగర్లో, భవానీ నగర్లో ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డిని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరామర్శించారు. ముప్పగంగారెడ్డి గత 2 రోజుల క్రితం నీ రీప్లేస్మెంట్ చికిత్స చేసుకున్నారు. ఆయన స్వగృహంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుని త్వరగా కోలుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా ఫిషరీస్ అధ్యక్షులు శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. భర్త శ్రీకాంత్, మరిది హరికాంత్ అత్త శోభ వేధింపులు భరించలేకపోతున్నానని భార్య లక్ష్మి ఆరోపించింది. రోజు రోజుకు నన్ను వారు చిత్రహింసలకు గురి చేస్తున్నారని, వెంటనే పోలీసులు శ్రీకాంత్ వారి కుటుంబీకులపై చర్యలు తీసుకోవాలని, నాకు న్యాయం చేయాలని లక్ష్మి కోరారు. నగరంలోని వినాయక్ నగర్కు చెందిన బి లక్ష్మిని భర్త తడిక శ్రీకాంత్, అత్త శోభ, మరిది హరికాంత్ హనుమాన్ నగర్లో విపరీతంగా చితకబాదారు. భర్త శ్రీకాంత్, మరిది హరికాంత్ లక్ష్మిపై లేనిపోని నిందలు మోపుతూ అసభ్యకర వీడియోలు తీస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని లక్ష్మి ఆరోపించారు. భర్త శ్రీకాంత్ వారి కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. అంతేగాక శ్రీకాంత్ మరో పెళ్లి చేసుకుంటానని నన్ను వేధిస్తున్నాడని, నాపై లేనిపోని నిందలు మోపుతూ ఎవరితోనూ మాట్లాడినా ఏదో రకంగా సంబంధాలు అంటగడుతున్నాడని
చేస్తున్నారని తెలిపారు. ఇంటికి బంధువులు వస్తే వారిపై అనుమానిస్తూ నిందలు మోపుతున్నారని తెలిపారు. శ్రీకాంత్కు ఇదివరకే 3 పెళ్లిళ్లయ్యాయని, మొదటి భార్య ఆత్మహత్యకు పాల్పడిందని, నన్ను కూడా ఏదో రకంగా వదిలించుకోవాలని శ్రీకాంత్ వారి కుటుంబ సభ్యులు చూస్తున్నారని ఆరోపించారు. ఇటీవల మరో అమ్మాయితో తిరుగుతూ ఆమెను పెళ్లి చేసుకుంటానని చూస్తున్నారని ఆరోపించారు. నా భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తును ఏం కావాలని ఆమె ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎన్నోసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా శ్రీకాంత్పై చర్యలు తీసుకోవాలని, నాకు నా పిల్లలకు నష్టపరిహారం చెల్లించాలని, మెయింటెనెన్స్ ఖర్చులు ఇప్పించాలని లక్ష్మి డిమాండ్ చేశారు. ఇంకా ఇంతకన్నా నాకు చిన్న కెమెరా పెట్టుకొని పోయినా ఇదే ప్రూఫ్ ఉన్నది నా కాడ. నన్ను ఎట్లయినా సంపాలని చూస్తున్నారు. చిక్కులతోటి వాళ్ళతోటి ఫోన్లు మాట్లాడుతుండ్రు. ప్లీజ్ సార్, మమ్మల్ని మా పిల్లలకి ప్రాణ భయం ఉన్నది. మీరు దయచేసి మమ్మల్ని కాపాడండి. మేము రోడ్ల మీద తిరుగుతాము, మా పిల్లలం మేము. దన్నుమని మాకు ఆ రోజు గుద్దలేదని చెప్పేటోళ్ళు వీళ్ళు. మాకు ఎట్లయినా సరే మీరే చూడండి. బోధన్ గ్రంథాలయంలో నూతన కంప్యూటర్లను మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. బోధన్ పట్టణంలోని గ్రంథాలయంలో సోమవారం నూతన కంప్యూటర్లను బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో శ్రమిస్తోందన్నారు. మొన్న జరిగిన 10వ తరగతి పరీక్షల్లో బోధన్ నియోజకవర్గానికి చెందిన విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ల ద్వారా విద్యార్థులు గ్రూప్ 1, గ్రూప్ 2 వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని, ఈ వసతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ చేసుకున్న విద్యార్థులు రేపు ఏదన్నా ఎగ్జామ్కి అప్పీల్ కావడానికి మీరందరూ బోధన్ గ్రంథాలయంలో వచ్చి విద్యాభ్యాసం చేసుకున్నారు, బుక్స్ చదువుతూ ఉన్నారు. అదేవిధంగా మీ చైర్మన్ రాజిరెడ్డి గారు పిల్లలు బాగా స్ట్రెంత్ వస్తూ ఉంది, ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నారు. రెడ్ క్రాస్ సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కొనియాడారు. రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా సేవలందిస్తున్న తోట రాజశేఖర్కు జాతీయ స్థాయిలో అవార్డు రావడం అభినందనీయమని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. రెడ్ క్రాస్ జిల్లా శాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసించారు. జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న తోట రాజశేఖర్ను ప్రత్యేకంగా అభినందించారు. అనేక సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుండడం గొప్ప విషయమన్నారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర అమ్మవారి సన్నిధిలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర అమ్మవారి సన్నిధిలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన గణేష్కు స్థానిక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముమ్మాయి రమేష్, పార్టీ మాజీ జనరల్ సెక్రటరీ సంజీవరావు దేశ్ముఖ్, టౌన్ అధ్యక్షుడు రాజేశ్వర్ దేశ్ముఖ్, నాయకులు స్వాగతం పలికారు. పూజల అనంతరం శాలువాతో సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. అమ్మవారి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే ఆలయ అభివృద్ధికి వెనక్కి వెళ్లిన 42 కోట్ల నిధులు తిరిగి పంపించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అనుమతులు లేని కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతులు లేని కోచింగ్ సెంటర్లను మూసివేయాలని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి పోషమైన మహేష్ మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లాలో లక్షల్లో వేలలో ఫీజులు వసూలు చేస్తూ కనీస అర్హతలు లేకుండా, ఎలాంటి రక్షణ లేకుండా, అధికారుల అనుమతులు లేకుండా, ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు చెల్లించకుండా, ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా ఐఐటి, నీట్, జేఈఈ, అడ్వాన్స్ 8, 9, 10 క్లాసులకు, నవోదయ, గురుకుల, గ్రూప్ కోచింగ్లంటూ అడ్వాన్స్ ఇంటర్మీడియట్లకు 45,000 నుండి 55,000 వరకు, 1,20,000 వరకు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని అన్నారు. అలాగే నిజామాబాద్ నగరంలో ముఖ్యంగా వినాయక్ నగర్, కంటేశ్వర్, అర్సాపల్లి ప్రాంతాల్లో అద్దె భవనాల్లో కనీస వసతులు లేకుండా 200 పైగా ఈ కోచింగ్ సెంటర్స్ యథేచ్ఛగా నడిపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా విద్యార్థి సంఘాలుగా అనేక సందర్భాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తీరు మారని పరిస్థితి ఉందని అన్నారు. అలాగే కొన్ని సందర్భాలలో జిల్లా విద్యాశాఖ అధికారులకు తమకేమీ సంబంధం లేదన్నట్టు తమ పరిధిలో రాదు అని బాధ్యత రహిత సమాధానాలు చెప్తున్నారని అన్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి అనుమతులు లేని కోచింగ్ సెంటర్లను మూసివేసే రకంగా చర్యలు తీసుకోవాలని, లేని ఎడల విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి కిరణ్, ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి జ్వాల, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షురాలు అంజలి, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి యూసఫ్, ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు
ఏఐఎస్ఏ, యుఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, టిఎన్ఎస్ఎఫ్, ఎంఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్నటువంటి కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని చెప్పి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కరోనా తర్వాత నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా ఈరోజు కోచింగ్ సెంటర్ పేర్లతో ఈరోజు కనీస విద్యార్హత లేనటువంటి వ్యక్తులు ఈరోజు ఇళ్లల్లో అదే రకంగా షాపులలో ఈ కోచింగ్ సెంటర్లు నడిపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ వాళ్ళని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సిరికొండలో ప్రముఖ ప్రైవేట్ ఆల్బమ్ సింగర్ జాహ్నవిని ఘనంగా సన్మానించారు. సిరికొండ కేంద్రంలోని కుండూరు గ్రామంలో అమ్మపాడే జోలపాట ప్రైవేట్ ఆల్బమ్ ప్రముఖ సింగర్ జాహ్నవి బొంబాయి నుండి కుండూరు గ్రామానికి వివాహ వేడుకలకు రావడంతో మార్కండేయ శివాలయంలో కుల బాంధవులు గ్రామస్తులు పూలబొకే ఇచ్చి శాల్వ కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జాహ్నవి మాట్లాడుతూ అమ్మ మీద ప్రేమతో అమ్మపాడే జోలపాట పాటను పాడడం జరిగిందని, చిన్ననాటి నుండి సింగర్ కావాలని ఆలోచనతో అమ్మ నాన్న ప్రేరేపించడంతో పాటలను పాడడం చేసేదాన్ని. దాన్ని గుర్తించిన ప్రైవేట్ ఆల్బమ్ డైరెక్టర్లు పాట పాడడానికి అవకాశం ఇవ్వడంతో తెలుగులో పాట పాడానని, ఇదే పాటను తమిళ్, గుజరాత్ భాషలలో పాటలు పాడాలని అన్నారు. ఈ పాటను తల్లులకు అంకితమని అన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్, శివకుమార్, అయ్యప్ప, శ్రీను, గణేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మా పాట 2 సాంగ్స్ రిలీజ్ అయింది కే మ్యూజిక్ తెలుగులో. ఒక రారా కృష్ణ అని అండ్ ఒక నీవల్లే అని సాంగ్. రాష్ట్రంలో ఎండల తీవ్రత కారణంగా వడదెబ్బకు గురై వేర్వేరు జిల్లాలకు చెందిన 4 వ్యక్తులు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. ములుగు జిల్లా మంగపేట మండలం వాగుడ్డుగూడెం గ్రామానికి చెందిన బొడుగుల పిచ్చయ్య శుక్రవారం పనికి వెళ్లారు. ఎండ తీవ్రత కారణంగా అస్వస్థతకు గురవ్వడంతో ఆయనను భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పోలంపల్లి నాగయ్య గుంపునకు చెందిన పొడుగు శేషగిరి 3 రోజుల క్రితం వడదెబ్బకు గురయ్యారు. ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. కొమరంభీం జిల్లా పెంచికల్పేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన మానేపల్లి గొంతయ్య శనివారం పొలంలో పనిచేస్తూ ఎండ తాకిడికి తీవ్ర అస్వస్థతకు గురై ఆదివారం ఉదయం మృతి చెందారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం పోతన్పల్లి గ్రామానికి చెందిన దుర్గంబాలయ్య శనివారం పనులు చేసేందుకు తూఫాన్ వచ్చారు. వడదెబ్బ తగలడంతో సమీప దుకాణం వద్ద ప్రాణాలు కోల్పోయారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సాలూరా మండలంలో నాగమ్మ తల్లి ఆలయ 12వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సాలూరా మండలంలోని నాగమ్మ తల్లి ఆలయ 12వ వార్షికోత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీ 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 బాలమయోగి కృష్ణ మహారాజ్ మహాకుంభాభిషేకం, రుద్రహోమం, విశేష అభిషేకం, గోకళ్యాణం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆకులరాజు, గైనకృష్ణ, ఉర్మి హనుమంతు తదితరులు పాల్గొన్నారు. నాగమ్మ తల్లి ఉత్సవాలు జరపబడుతున్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 12 సంవత్సరాలైన సందర్భంగా ఒక పుష్కర కాలం అయింది. కావున 108 కలశాలసే వేద పండితులసే మల్లారం స్వామి చేతుల మీదుగా అమ్మవారికి అభిషేకము 12వ వార్షికోత్సవం పురస్కరించుకొని విశేషమైనటువంటి వైదిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. నగరంలో 51వ డివిజన్ బురుడు గల్లీలోని కిల్లా రోడ్ పక్కన గల పంచశీల జెండా కొందరు హిందుత్వవాదులు, యువకులు, మున్సిపల్ సిబ్బంది, అధికారులు జెండాను తీసేశారని, మళ్లీ జెండా పెట్టేలా అధికారులు చూసుకోవాలని దళిత కళ్యాణ సమితి కోరారు. నగరంలోని 51వ డివిజన్లో బురుడు గల్లీ దాదాపు 45 కుటుంబాలు నివాసం ఉంటున్నారు. మేము ప్రతి ఏటా ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటాము. గత 3 సంవత్సరాల క్రితం మా గల్లీకి ఆనుకుని ఉన్న కిల్లా రోడ్ పక్కన ట్రాఫిక్ అంతరాయం లేని ఖాళీ స్థలంలో చిన్నగా జెండా గద్దె నిర్మించుకుని ప్రతి సంవత్సరం పంచశీల జెండాను ఎగురవేస్తాము. ఇదిలా ఉండగా మా గల్లీకి చెందిన హిందుత్వవాదులు, కొందరు యువకులు మా మీద గాజుల్పేట్ పేరును మారుస్తున్నామని ఆరోపించారు. కానీ మాకు అలాంటి ఉద్దేశం లేదు. ఆ హిందుత్వవాదులే మా పంచశీల జెండా పక్కన కాషాయం జెండాని తీసుకొచ్చి ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి రోజున కాషాయం జెండాను తీసుకొచ్చి మా జెండా పక్కన పెట్టడం జరిగింది. ఏప్రిల్ 14న మా అంబేద్కర్ జయంతిని వారు జరుపుకోకుండా గందరగోళం చేశారు. అయినా మేము శాంతిపూర్వకంగానే మా అంబేద్కర్ జయంతిని జరుపుకున్నాము. బురూడు గల్లీలో నివసిస్తున్న దళితులపై దౌర్జన్యం చేస్తున్నారు. కొందరు అద్దెకు నివసిస్తున్న దళితులను బెదిరిస్తూ ఇల్లు ఖాళీ చేయకపోతే మీ సామాన్లు రోడ్డుపై పడిస్తామని కొందరు వచ్చి బెదిరించడం జరుగుతుంది. మీరు తక్షణమే వీరిపై చర్యలు తీసుకోవాలి. మరలా మా పంచశీల జెండా పెట్టడానికి అనుమతి ఇవ్వాలి. జెండాను తొలగించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వివిధ దళిత సంఘాల తరపున దళిత కళ్యాణ సమితి శాఖ తరపున విజ్ఞప్తి చేశారు. ఆ జెండాను పెట్టడం జరిగింది. 4 సంవత్సరాల కింద పెట్టిన జెండాని కావాలని ఈ మధ్యనే జెండా తీసేయడం జరిగింది. ఎందుకు తీసేసి జెండా అంటే మా గల్లీలో జెండా వద్దని అంటారు. భీమ్గల్ శ్రీ సరస్వతి విద్యామందిర్లో సంస్కార సాధన ముగింపు కార్యక్రమం వైభవంగా జరిగింది.
భీమ్గల్ మండలంలో శ్రీ సరస్వతి విద్యామందిర్ పాఠశాలలో ఏప్రిల్ 28వ తేదీ నుండి మే 11వ తేదీ వరకు సంస్కార సాధన వర్గను నిర్వహించడం జరిగింది. ఈ వర్గంలో విద్యార్థులు సూర్య నమస్కారాలు, యోగా, సంగీతం, క్లాసికల్ డ్యాన్స్, భగవద్గీత శ్లోకాలు, వేద గణితంను నేర్చుకున్నారు. ఈ రోజు ముగింపు కార్యక్రమంలో విద్యార్థులు తాము నేర్చుకున్న అంశాలపై ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యక్షులు వి శంకర్, ప్రధాన కార్యదర్శి జి నర్సయ్య, ప్రధానాచార్యులు రాస రవికుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి నర్సారెడ్డి, విద్యార్థులకు శిక్షణను ఇచ్చిన ఆచార్యులు ఎస్ నరేష్, బి సుమలత తదితరులు పాల్గొన్నారు. వన్నీ మండల కేంద్రంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తోపులాట జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వన్నీ మండల కేంద్రంలో 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. గాలివానై, అంతాపూర్, తగిలేపల్లి గ్రామస్తుల మధ్య పెద్ద ఘర్షణ చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న 2 వాహనాలు ఢీకొనగా ఇరువురి మధ్య మాట పెరిగి 2 గ్రామాలు ఘర్షణ పడే పరిస్థితి నెలకొంది. సుమారు గంటన్నర పాటు ఇరు వర్గాలు తోపులాట, తిట్టుకోవడం, కొట్టుకోవడం జరిగింది. సుమారు గంటన్నర నుండి పోలీసులకు 100కు ఫోన్ చేసినా స్పందించలేదని స్థానికులు మండిపడుతున్నారు. పోలీసులకు సమాచారం అందించిన గంటల తరబడి స్పందించలేదని స్థానికులు మండిపడ్డారు. మండల కేంద్రంలో సుమారు 200 మంది ఇరు వర్గాలుగా ఏర్పడి కొట్టుకున్న పోలీసులు స్పందించకపోవడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. ఘర్షణ, తోపులాట, కొట్టుకోవడం వంటి సంఘటనలు జరిగినా పోలీసులు స్పందించకపోవడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. సిరికొండ మండల కేంద్రంలో బీరప్ప కామారతి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో గొల్ల కుర్మల ఆరాధ్య దైవమైన బీరప్ప పండుగను గొల్ల కుర్మ కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు సాగిన బీరప్ప పండుగ, బోనాల ఊరేగింపు, ఒగ్గుకథ, సోమవారం రోజు బీరప్ప కామారతి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. బీరప్ప కళ్యాణంలో పాల్గొన్న భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ స్థాయిలో అట్టడుగు ప్రజలకు న్యాయ సేవలు అందించాలన్నది డిఎల్ఎస్ఏ లక్ష్యమని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఉదయ్ భాస్కర్ తెలిపారు. భారత న్యాయ చట్టాలు అందరికీ తెలియాలని, దేశంలోని అట్టడుగు వర్గాలకు సైతం న్యాయం అందించాలన్న ప్రధాన లక్ష్యంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పనిచేస్తుందని సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిజామాబాద్ సెక్రటరీ జి ఉదయ్ భాస్కర్ రావు అన్నారు. సోమవారం నాడు డిఎల్ఎస్ఏ సెక్రటరీ మోటార్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో గల మోక్షనంత బుద్ధ విహారంను సందర్శించి బుద్ధ విహార్లో జ్యోతి ప్రజ్వలన గావించి తిమ్మాపూర్ గ్రామ ప్రజలకు న్యాయ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మాట్లాడుతూ డిఎల్ఎస్ఏ ద్వారా గ్రామాలలో ఉన్న సివిల్ తగాదాలను, బ్యాంక్ రుణాలు, భర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య తగాదాలకు రాజీ కుదర్చడం, రాజీ మార్గమే రాజమార్గం అన్న సిద్ధాంతం, వ్యాజ్యాలు రాజీ మార్గం ద్వారా సంవత్సరాలుగా న్యాయం కోసం నిరీక్షించే తమ యొక్క కోర్టు కేసులను శాశ్వతంగా పరిష్కరించుకోవడానికి ఓ చక్కని వేదికగా పనిచేస్తుందని, లోక్ అదాలత్లో ఇవ్వబడిన అవార్డులు సుప్రీంకోర్టులో సైతం అప్పీల్కు ఆస్కారం లేనట్లుగా శీఘ్ర న్యాయ తీర్పుతో కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా చేయబడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మోక్షానంద స్వామి, తిమ్మాపూర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నగరంలోని రైల్వే కమాండ్, కంఠేశ్వర్ కమాండ్ వద్ద బౌద్ధ విగ్రహావిష్కరణకు సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని రైల్వే కమాండ్, కంఠేశ్వర్ కమాండ్ వద్ద మాల సంఘం ఆధ్వర్యంలో బౌద్ధ అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణకు పూజలు చేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ బౌద్ధ పూర్ణిమ సందర్భంగా నేడు విగ్రహావిష్కరణ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్, నర్సయ్య, చిన్నయ్య, నాగరాజు తదితరులు కాలనీవాసులు పాల్గొన్నారు. ఈరోజు 2569 వైశాఖ పౌర్ణమి తథాగత్ బుద్ధుడు ఆయన జననము, ఆయన జ్ఞానోదయము, మహాపరినిర్వాణం ఇలాంటి 3 సంఘటనలు ఏ ధమ్మంలో జరగలేదు. అటువంటి ధమ్మంతో ముడిపడి ఉన్న బుద్ధుని యొక్క ధమ్మం, అటువంటి ధమ్మం యొక్క విశిష్టతను ఇక్కడ కంఠేశ్వర్ కమాండ్ మాల సంఘం వాళ్ళు బౌద్ధ స్టాచ్యూని పెట్టేసి ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలోని 7వ వార్డులో దొంగతనం జరిగింది. జాన్కంపేట్ గ్రామంలో నివసిస్తున్న మంగళ రవి కుటుంబం వేసవికాలం ఒక్కపోతలు తట్టుకోవడానికి ఇంటి తలుపులు తెరిచి పడుకోగా గుర్తు తెలియని దొంగలు ఇంటిలో చొరబడి గాఢ నిద్రలో ఉన్న రవి భార్య మెడలో ఉన్న సుమారు 2 తులాల పుస్తల తడును కత్తిరించి పుస్తలు అక్కడ వదిలేసి 2 తులాల గొలుసులు ఎత్తుకెళ్లారు. నిద్రలో నుండి మేల్కొన్న అరవడంతో దొంగ పరారయ్యాడు. వెంటనే ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. మాకు న్యాయం జరగాలని, రికవరీ చేయాలని కోరుతున్నాము. ముందే మా పరిస్థితి బాగా ఘోరమైన పరిస్థితి. మా ఇల్లు పూలు, చిన్న కుండ పెంక ఇల్లు. ఎలా వచ్చిందో ఏమో దొంగ. మరి 3:30 రోజు బయట అనుకున్నాను. అంతలోపట్ల అతను వచ్చి మంగళూరుని మా బాధకి జరిగింది. ఇప్పటికే పరిస్థితి బాగుంది, బాగాలేదు. దానికి ఏడుగట్ల మండలం తడపాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీ రామాలయం వద్ద త్వరలో జరిగే హనుమాన్ జన్మోత్సవం ఘనంగా నిర్వహించారు.
తడపాకల్లో హనుమాన్ స్వాములు ఏకాదశ దీక్షలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తిరునగర కృష్ణస్వామి మాట్లాడుతూ ముందుగా భక్తులు పవిత్ర గోదావరి నది స్నానాలు ఆచరించి శ్రీ సీతారాములను దర్శించుకున్నారని చెప్పారు. ఆలయ ప్రాంగణంలోని శివలింగానికి హనుమాన్ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మాలాధారణ స్వీకరించినట్లు చెప్పారు. మాలాధారణ సమయంలో పాటించవలసిన నియమనిష్టలను వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లోకాభిరామం శ్రీరామం ప్రియో ప్రియో నమామ్యం. భగవద్బంధువులారా, ఈరోజు శ్రీ హనుమాన్ ఏకాదశ మండల మాలధారణ అంటే 11 రోజుల మాలధారణ హనుమాన్ భక్తులు వచ్చినారు. వారు గోదావరి స్నానం చేసి శ్రీ ఏలికేశ్వర సీతారామ ఆలయం లోపల మాలధారణ ప్రతి సంవత్సరములు వారు నిత్యక్రమంగా వేసుకుంటూ ఉంటారు. ఆ ఆంజనేయ స్వామి సంపూర్ణ కృపా కటాక్షం ఉండాలని రాష్ట్ర విద్యా సంచాలకుల జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు బోధన్ మండలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల జేఏసీ నందు సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కరాటే, ఇంగ్లీష్ రైటింగ్, సంగీతం, డ్రాయింగ్, యోగా, డ్యాన్స్ అంశాలలో ఉపాధ్యాయుల చేత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని బోధన్ మండల విద్యాధికారి నాగయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఆర్పి విజయ, డ్యాన్స్ మాస్టర్ శ్రీకాంత్, కరాటే మాస్టర్ అశోక్ కుమార్, ఓడి సంగీత ఉపాధ్యాయులు సరళ, ఇంగ్లీష్ ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరము ప్రభుత్వమే వేసవి శిక్షణ శిబిరాలు ప్రతి మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి డైరెక్టర్ గారి ఆదేశాల ప్రకారము మరి ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రంలో ఆదివారం రాత్రి నిర్వహించిన నృసింహ జయంతి వేడుకలను సిపి సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్యాల్లో తిలకించి అభినందించారు. సిపిని సత్కరించారు. కేంద్రం అధ్యక్షుడు రామానంద రాయ్ ప్రభుదాస్, స్వామి యాదవ్, నరేష్ ప్రభు, బలరాం దాస్ భక్తులు పాల్గొన్నారు. ఉమ్మడి వర్ణి మండలంలోని చందూర్, మోస్రా, వర్ణి మండలాల్లో ఆదివారం మధ్యాహ్నం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. సుమారు అరగంట పాటు భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు వేయడంతో శ్రీనగర్ శివారులో భారీ వృక్షం రోడ్డుపై పడిపోయింది. రోడ్డు మధ్యలో చెట్టు పడిపోవడంతో రాకపోకలకు గంట పాటు అంతరాయం ఏర్పడింది. స్థానికులు, వాహనదారులు కలిసి రోడ్డుపై పడిపోయిన చెట్టును తొలగించడంతో రాకపోకలు యథావిధిగా సాగాయి. అకాల వర్షాల కారణంగా అన్నదాత ఆగమవుతున్నాడు. ఉమ్మడి బాల్కొండ మండలంలోని పలు చోట్ల శనివారం రాత్రి వర్షం కురవడంతో పంట దిగుబడులు తడిసి ముద్దయ్యాయి. నెల రోజులుగా ధాన్యం రోడ్డుపై ఆరబోస్తున్నానని, వర్షానికి తడిసి మొలకెత్తిందని ముప్కోల్ మండలం నాగంపేట్ గ్రామానికి చెందిన రైతు ఏలేటి గంగాధర్ తెలిపాడు. గత నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కంట కాకపోవడంతో ఆరబోసిన ధాన్యం శనివారం రాత్రి కురిసిన వర్షానికి నీటి పాలైంది. వారం రోజులుగా రోజు విడిచి రోజు వర్షం కురుస్తుండడంతో ధాన్యం మొలకెత్తింది. బస్తాల్లోని ధాన్యం సైతం మొలకెత్తుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం కారణంగా మరో 15 రోజుల వరకు సజ్జ చేతికి వచ్చే అవకాశం లేదంటున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. హుస్నాబాద్లో శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మహాముని కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. అమ్మవారి కళ్యాణం సందర్భంగా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారి కళ్యాణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూరంకు సంఘీభావంగా పోచంపల్లిలో ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్తూపం నుండి నినాదాలు చేస్తూ ప్రాజెక్ట్ పరిధిలోని రోడ్ల గుండా ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, వివిధ యోజన సంఘాల సభ్యులు కులమతాలకు అతీతంగా పాల్గొన్నారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా బాల్కొండ మండలంలోని వన్నెల్బి గ్రామం నందు డాక్టర్ ఏ కృష్ణ చైతన్య, వ్యవసాయ శాస్త్రవేత్త, ప్రాంతీయ వరి పరిశోధన స్థానం రుద్రూర్, డాక్టర్ జె సాయి ప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల రుద్రూర్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ వారి అనుబంధంతో రైతులకు వివిధ అంశాలపైన అవగాహన కల్పించారు. తక్కువ యూరియా వాడండి, సాగు ఖర్చు తగ్గించండి, భూసార పరీక్ష ఫలితాల ఆధారిత ఎరువుల యాజమాన్యం చేపట్టాలి, భాస్వరం ఎరువులను దుక్కిలో మాత్రమే వేసుకోవాలి, పైపాటుగా వేయకూడదన్నారు. అవసరం మేరకు రసాయనాలను వినియోగించండి, నీళ్ల తల్లి ఆరోగ్యాన్ని కాపాడండి, రసాయన పురుగు మందులను సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే వాడండి, అవసరమైనప్పుడు మాత్రమే పురుగు మందులను వాడండి అన్నారు.
శ్రీ మహాగణపతి దేవాలయం బొడ్డెమ్మ చెరువు దగ్గర గల కిల్ల రఘునాథ ఆలయం మే 12న ఉదయం స్వామివారికి అభిషేకం అర్చనలు. పౌర్ణమి సందర్భంగా ప్రతి నెల పౌర్ణమి రోజున అన్నప్రసాదం నిర్వహించడం జరుగుతుందని, కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సంజయ్ శర్మ, ఆలయ చైర్మన్ చిలుమల భూషణ్చారి, కమిటీ సభ్యులు శ్రీనివాస్, మురళీ, శ్రవణ్, రవిచారి, భూపాల్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్లోని రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. భారత్ పాక్ ఉద్రిక్తతలు, దేశంలో జరిగిన పరిణామాల దృష్ట్యా సమావేశం. పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు. బోధన్, సాలూరా మండలాల్లో విస్తృతంగా పర్యటించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. బుద్ధ మందిర్లో నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు. హింస సహకార సంఘం నూతన భవనానికి భూమి పూజ. బోధన్ గ్రంథాలయంలో కంప్యూటర్లు ప్రారంభం. ఘనంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా జన్మదిన వేడుకలు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు, కార్యకర్తలు. ఇందల్వాయి మండలంలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. ఎల్లారెడ్డిపేట గ్రామంలో గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే. సీఎం రేవంత్ రెడ్డి ఖజానాలో 20,000 కోట్లు చేరాయి. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఆరోపణ. ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో కాంగ్రెస్ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆరోపణ. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. 5వ పెళ్లి చేసుకుంటానని చిత్రహింసలు పెడుతున్న భర్త నుంచి రక్షణ కల్పించండి. నగరంలోని హనుమాన్ నగర్లో బాధితురాలు లక్ష్మి ఆవేదన. భర్త శ్రీకాంత్ను శిక్షించాలని, నాకు నా పిల్లలకు మెయింటెనెన్స్ ఖర్చులు ఇప్పించాలని అధికారులకు వీడ్కోలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.